వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఇప్పుడు వచ్చేసాను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో నన్ను చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో వచ్చినప్పుడల్లా ఒక మంచి ట్రిప్ గురించి నేను చెప్తా ఉంటాను మీకు. సో ఇవాళ నేను చెప్పబోయేది అమర్నాథ్ యాత్ర. పరమశివుడు మంచులింగంలో మనకి 40 రోజులు మాత్రమే దర్శనమిస్తారు. ఇక్కడికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సో మీకు ఈజీ సులభతరమైన మార్గం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి ఆర్వి రమణ గారి మాటల్లో తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. సో మరి అమర్నాథ్ యాత్ర మామూలు విషయం కాదు. సో మంచులింగంలో ఉండే ఆ శివయ్యను దర్శించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మరి ఈ ట్రిప్ డీటెయిల్స్ చెప్పేస్తారా మాకు? దేశంలో చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా 30 లక్షల పైచులకు శైవ క్షేత్రాలు ఉన్నాయి భారతదేశం. ఎన్ని శైవ క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి దివ్య క్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటికన్నా అత్యంత ఇంపార్టెంట్ యాత్ర ఏది అంటే అమర్నాథ్ యాత్ర. సాక్షాత్ పరమేశ్వరుడు మంచులింగాకార రూపంలో ప్రత్యక్షమై దాదాపు 40 నుంచి 50 రోజుల కాలం పాటు భక్తులకి దర్శనం ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర. ప్రతి సంవత్సరం జూన్ చివరి వారంలో ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర కోసం 6 నెలలు ముందుగా మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకి ఏ యాత్రకు సంబంధించైనా ముందస్తుగా ప్లాన్ చేసుకోండి అంటే ఎవరు కూడా ముందుకు రారు. కానీ అమర్నాథ్ యాత్రకు మాత్రం తప్పనిసరిగా ముందస్తు ప్రణాళికతో ముందుకు వస్తూ ఉంటారు. భక్తుల యొక్క రద్దీ ఎక్కువైపోయి వాతావరణ పరిస్థితులలో మార్పులు రావడం మూలంగా ప్రతి సంవత్సరం 20-25 రోజుల కాలం పాటు మాత్రమే మంచులింగాకార రూపంలో మనకు దర్శనం అవుతూ తర్వాత మంచులింగాకారం కరిగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి చాలామంది ముందుగా ప్లాన్ చేసుకోవాలి, ముందుగా వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష కూడా ఏర్పడుతూ ఉంది ప్రతి ఒక్కరిలో. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫ్లైట్ టికెట్ తీసుకున్నాము, ట్రైన్లో వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకోవచ్చు, ఇటువంటి భావంతో చాలామంది ఉంటారు. కానీ అమర్నాథ్ యాత్రకి చాలా పర్టికులర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ ద్వారా మాత్రమే అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి. ఎటువంటి విఐపి లేదు, ఎటువంటి టికెట్స్ లేవు, ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వము అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు తప్పనిసరిగా కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. కారణం ఏంటి అంటే సముద్ర మట్టానికి 10,000 మీటర్ల హైట్లో ఉంటుంది. 2 వాతావరణ పరిస్థితులు అనునిత్యం మారిపోతూ ఉంటాయి. 3 ఉష్ణోగ్రతలు -°C ఉండేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఆలోచనతో అమర్నాథ్ శ్రైన్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారు అంటే మార్చి మాసంలో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అమర్నాథ్ యాత్ర 2025 ఎట్లా చేయాలి, యాత్రకు వెళ్ళేటువంటి భక్తులు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాటికి ముందుగా ఏర్పాటు చేసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ ఎవరు, ఆ డాక్టర్ ద్వారా తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ డాక్టర్ ధృవీకరించి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని బ్యాంక్ ద్వారా అమర్నాథ్ దర్శన పర్చిని తీసుకోవాలి. ఈ బ్యాంక్స్ కూడా కేవలం 2 బ్యాంక్స్, ఒకటేమో జేఎన్కే బ్యాంకు, రెండేమో పంజాబ్ నేషనల్ బ్యాంకు. మనకు చాలా తక్కువగా ఉంటాయి ఈ 2 బ్యాంకులు కూడా. ఇలా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వము మరియు అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ పర్టికులర్గా ఒక డాక్టర్ని నియమించేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ఒక 2 డాక్టర్స్, ఉస్మానియాలో ఒక 2 డాక్టర్స్, వీళ్ళిద్దరు మాత్రమే అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులకి మెడికల్ చెకప్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా, వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అని చెప్పేసి ఒక హెల్త్ సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి మనం పంజాబ్ నేషనల్ బ్యాంకులో కానీ జేఎన్కే బ్యాంకులో కానీ ఇస్తేనే మనం అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి ఉంటుంది. ఇది తెలియక చాలామంది శ్రీనగర్కి వెళ్ళొచ్చంట అమర్నాథ్ వెళ్తే. ఇవాళ యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలామంది అమర్నాథ్ యాత్ర పలానా చోట ఉంటుంది, జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా వెళ్దాం, దేవుని దర్శనం చేసుకుని వద్దామని చెప్పి వెళ్తూ ఉంటారు. చాలా కష్టం అండి. అమర్నాథ్ యాత్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిలిటరీ యొక్క ఆధ్వర్యంలో నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్, చాలా స్ట్రిక్ట్గా జరిగేటువంటి యాత్ర. అక్కడ మన దగ్గర దర్శనం పరిచి లేకపోతే మనం దగ్గరికి కూడా పోలేము. బేస్ క్యాంపులు అయినటువంటి బాల్టాలు కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాత్ర వెళ్ళాలన్న కోరిక మనలో ఉంది. కానీ ఆ యాత్ర ఎట్లా చేయాలి, ఆ యాత్రకు సంబంధించిన విధి విధానాలు ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, ఇవి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అందుకే వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్క పర్యాటకుడికి, ప్రతి భక్తునికి తెలియచేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్తో పాటు పక్కనే ఉన్నటువంటి హిమాచల్, పంజాబ్ ఈ రాష్ట్రాలతో కలిపి ప్రత్యేకంగా ఒక 10-12 రకాల ప్యాకేజీలని 4 నైట్స్ మొదలుకొని 14 రోజుల కాలం పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో దివ్యమైనటువంటి ప్రదేశాలకు సంబంధించి కాంగ్రా వైష్ణవిదేవి కానివ్వండి, కాంగ్రాదేవి కానివ్వండి, నయనాదేవి కానివ్వండి, జ్వాలాముఖి కానివ్వండి, చింతాపూర్ణిమ కానివ్వండి, అమృత్సర్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ
చాలా రకాల ప్రత్యేక ప్యాకేజీలు అన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. మీరు మాతో రాకపోయినా పర్వాలేదు, తప్పనిసరిగా ఈ 3 యాత్రలు కూడా నమ్మకమైనటువంటి, మీకు ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాయి అన్నటువంటి ట్రావెల్ సంస్థల నుంచి మాత్రమే చేయండి. కారణం ఏంటంటే అక్కడ వసతులు చాలా అల్పంగా ఉంటాయి. అకామిడేషన్లు చాలా పరిమితంగా ఉంటాయి. వెహికల్స్ చాలా పరిమితంగా ఉంటాయి. పర్మిషన్ దొరకడం చాలా కష్టంగా అవుతూ ఉంటుంది. ఇలా ఎన్నో అంశాలు బేరీజు వేసుకోవాల్సి కాబట్టి మీరు చాలా విషయాలు మీరు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ట్రావెల్స్‌లోనే వాటిని ట్రావెల్ చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా ఎన్నో రకాల ప్యాకేజీలు మీకు అందుబాటులో ఉంచాం. చక్కటి ప్యాకేజీలు డిజైన్ చేసాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ దేశం నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళి అక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర చూసుకొని బ్యాక్ వచ్చేలాగా 4-5 రోజుల కాలంలో కూడా స్వల్పకాలిక ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మీకు అవసరమైనటువంటి ప్యాకేజీలు బుకింగ్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ 2025 అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే ఆలస్యం చేయకండి. లాస్ట్‌లో ఎవ్వరికి కూడా సీట్లు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. సంవత్సరం 40-50 రోజుల కాలం పాటు జరిగేటువంటి యాత్ర ఒక సంవత్సరం మిస్ అయిందంటే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.